నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. తమిళ స్టార్ హీరో దళపతిగా అభిమానులు ప్రేమతో పిలుచుకునే విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం తాను నటిస్తున్న అతి త్వరలో రిలీజ్ కాబోతున్నది జననాయకన్ అనే సినిమాని తన ఆఖరిదని, అది రిలీజ్ అయిన తర్వాత ఇకపై తన పూర్తి సమయాన్ని తమిళ రాజకీయాలకే కేటాయిస్తానని, తమిళ ప్రజలకు సేవ చేస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుంటానని ఆయన ప్రకటించారు. మలేషియాలో ఇవాళ అత్యంత అట్టహాసంగా జరిగిన జననాయకన్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో విజయ్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే టీవీకే అనే పార్టీని స్థాపించి గత కొద్ది నెలలుగా తమిళనాడు అంతా విస్తృతంగా పర్యటిస్తున్న, ఎన్నో బహిరంగ సభలో ప్రసంగిస్తున్న విజయ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కు విశేష ఆదరణ దక్కవచ్చునని అంచనాలు, ఆశాభావాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోకు తను నడుస్తున్న 70వ సినిమా అయిన జననాయకం అనే సినిమాని తన ఆఖరిదని, దీని తర్వాత తాను కనీసం 30 ఏళ్ల పాటు తమిళ ప్రజలకు నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేసేందుకే తన జీవితం మొత్తాన్ని వెచ్చిస్తానని ప్రకటించడం అభిమానులను కేరింతలు కొట్టించింది. తమ అభిమాన నాయకుడు దేశంలోని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలో ఒకడైన, దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్న విజయ్ ఇక ఇంత తక్కువ వయసులోనే, అంటే ప్రస్తుతం ఆయన వయసు 51 ఏళ్ళే, ఇంత తక్కువ వయసులోనే కెరీర్ పీక్లో ఉన్న ఈ దశలోనే ఆయన సినిమాల నుంచి విరమించుకోవటం బాధాకరమైనప్పటికీ కూడా ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం, అలా ప్రజలకు సేవ చేస్తానంటం వాళ్ళందరినీ ఆనందోత్సాహాలు ముంచెత్తింది. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, అంటే విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విజయ్ తన 10వ ఏట, అంటే 1984లోని బాలనటుడుగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత హీరోగా సుమారు 70 చిత్రాలు నటించిన విజయ్ ఇప్పుడు అంతులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా పబ్లిక్ టాక్తో సంబంధం లేకుండా, విమర్శకుల విశ్లేషణలతో, వాటితో రివ్యూలతో సంబంధం లేకుండా వందలాది కోట్ల రూపాయలు కొలగొడుతున్నాయి బాక్సాఫీస్ వద్ద. ఆ విధంగా వస్తే ప్రస్తుతం తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్, తమిళే కాకుండా తెలుగు ఇట్లా ఇతర అన్ని భాషల్లో కూడా విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో విజయ్. ఆయన తండ్రి కూడా ప్రఖ్యాత తమిళ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్. ఈ ఎస్ఏ చంద్రశేఖర్ కూడా సుమారు 70 పైగా చలనచిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిల్లో మెగాస్టార్ చిరంజీవికి తొలినాళ్లలో, ఆయన కెరీర్ తొలినాళ్లలో ఎంతో పేరు తెచ్చిపెట్టిన చట్టాన్ని కడిలేవు అనే సినిమా ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిందే. అంతేకాదు అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా, ఇద్దరు పెళ్ళాల ముద్దుల హీరోగా చక్కగా సంసారపక్ష సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న శోభన్ బాబును ఆయన ఇమేజ్ని ఒకసారిగా మార్చి యాక్షన్ హీరోగా, ఒక రివెంజ్ డ్రామాగా బలిదానం అనే సినిమా తీర్చి మెప్పించిన డైరెక్టర్ కూడా ఎస్ఏ చంద్రశేఖరే. ఆ విధంగా చూస్తే పులిగడుపులో పులి పుట్టింది అన్నట్టుగా 70 పైగా సినిమాలు తీసి తమిళ, తెలుగు చిత్రరంగాల్లో పేరొందిన డైరెక్టర్గా ఉన్న ఎస్ఏ చంద్రశేఖర్ కడుపున ఈ మన విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ కూడా జన్మించారు. తండ్రి మాదిరిగానే ఆయన 70 పైగా సినిమాలకు దర్శకత్వం వహిస్తే ఈయన కూడా 70 పైగా సినిమాలు నటించడం విశేషం. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. తమిళ చిత్రరంగానికి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంజి రామచంద్రన్ మొదలుపెట్టి శివాజీ గణేశన్, జయలలిత, కమల్ హాసన్, ఇట్లా వీరందరూ వరకు తమిళ స్టార్ హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా తమిళ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే. అయితే ఒక ఎంజి రామచంద్రన్, ఆ తర్వాత ఆయన శిష్యురాలైన జయలలిత మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగారు. మాస్ అట్రాక్షన్ ఉండి ఫాలోయింగ్ ఉన్న కమల్ హాసన్ మాత్రం సొంత పార్టీ పెట్టి కూడా ఘోరంగా చతికిలబడ్డారు. మరి ఈ నేపథ్యంలో మన ప్రస్తుతం మళ్ళీ తన ఇంకో హీరోగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న మన విజయ్ ఎంజి రామచంద్రన్, జయలలిత మాదిరిగా వెలుగొందుతారో రాజకీయాల్లో, లేక కమల్ హాసన్లా, అంటే అశుభం చెప్పకూడదంటారు, లేక కమల్ హాసన్లా మిగిలిపోతారో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు చెప్తున్నాయి.